ఈరోజు క్రీస్తు ప్రభువు యొక్క ఆరోహణ దినోత్సవం, ద ఎసెన్షియల్ డే ఆఫ్ జీసస్ క్రైస్ట్, మే 21. 2 దినాల క్రితం దేవుని యొక్క బలిష్టమైన సాధనముగా 74 సంవత్సరాలు ఈ భూమిపై జీవించి దేవుని విశ్రాంతిలో ప్రవేశించిన యోధుడు డాక్టర్ రవి జకరియాస్ 19వ తారీఖు మే నెల ఆయన తన పరుగు తుదముట్టించి తన విశ్వాసము కాపాడుకున్నవాడై ప్రభు యొక్క నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించినాడు. సంఘమంతటికి ఒక గొప్ప దీవెనకరమైన దేవుని సాధనముగా ఆయన వాడబడినాడు. ఏ గ్రేట్ క్రిస్టియన్ అండ్ ఎన్ ఎమినెంట్ అపాలజిస్ట్. He entered his rest at 74 on May 19th. An Indian by choice, but a global Christian by choice. An Indian by birth, but a global Christian by choice. He presented the claims of Jesus with highest intellectual caliber. జన్మతః భారతీయుడైనప్పటికీ సార్వత్రిక క్రైస్తవునిగా ఆయన గ్లోబల్ చర్చ్ అంతటికి, గ్లోబల్ కమ్యూనిటీ అంతటికి పరిచర్య చేసినాడు. We miss him here, but his legacy lives on. We are grateful for his life and impact in the kingdom. We pay condolences and prayers for the family from IPHC Ministries, South India, at Donald Ashram, Hyderabad. మనము ప్రస్తావించుకున్న రీతిగా ఈరోజు అసెన్షన్ డే ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు మృత్యుంజయుడై సజీవునిగా పునరుత్థానుడైన ఆ ప్రభువు 40 దినములు ఈ భూమి మీద సంచరించుచు అనేక మందికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఆరోహణమైన దినము ఈ దినం. మే నెల 21వ తారీఖు. ఇక్కడి నుండి మరో 10 దినములు ప్రయాణం పెంతెకోస్తు పండుగ దినములో మనము ప్రవేశించనయ్యున్నాం. ఈ 40వ దినం ఈరోజు ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ చివరి మాట ఆయన వారికి చెప్పిన పిమ్మట ఆరోహణమై వెళ్ళిన సంగతి చరిత్రకారుడు లూకా వ్రాసిన అపొస్తలుల కార్యముల గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పిన మాట, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రభు యొక్క చివరి మాటలు, యు విల్ బి మై విట్నెసెస్, మీరు నాకు సాక్షులై ఉంటారు, టెలింగ్ పీపుల్ అబౌట్ మీ ఎవ్రీవేర్, ఇన్ జెరూసలేం, త్రూఅవుట్ జూడయా, ఇన్ సమారియా and to the ends of the earth. After saying this, he was taken up into a cloud while they were watching, and they could no longer see him. ఆ చివరి మాట, ప్రభు పలికిన మాట, ఆరోహణమై వెళ్ళిపోవటానికి ముందు ఆయన పెదవుల మీద ఉండిన మాట ఒక భక్తుడు సూచిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం అంతా మనము ఎరిగిన వారమే కానీ ఆ భక్తుడు మన దృష్టిని ఈ మాట తట్టు మళ్ళిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆయన పలికిన చివరి మాట అంటే, ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, భూదిగంతములు అనేది ఆయన హృదయాభీష్టమై ఉన్నది. సాక్షులు భూదిగంతముల వరకు అని చెప్పి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. As they strained to see him rising into heaven, two white-robed men suddenly stood among them. They said, "Men of Galilee, why are you standing here staring into heaven? Jesus has been taken from you into heaven, but someday he will return from heaven in the same way you saw him go." This is the message from heaven through these angels. దూతల ద్వారా పరలోకము నుండి పంపబడిన సందేశం ఇది. ఆయన ఆరోహణమై వెళ్ళుచూ ఉన్న సమయములో మీ మధ్య నుండి ఆయన పరలోకమునకు వెళ్ళినాడు అనే సంగతి దూతలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. దేర్ ఇస్ నో ఇమాజినేషన్ అబౌట్ ద డెస్టినీ వేర్ జీసస్ హ్యాడ్ గాన్ ఆఫ్టర్ హిస్ రెజరెక్షన్. హీ వాజ్ టేకెన్ ఫ్రమ్ యూ ఇంటూ హెవెన్ ఫ్రమ్ వేర్ హీ కేమ్. ఆయన పరలోకములోనికి వెళ్ళినాడు అని స్పష్టంగా దూతలు తెలియపరుస్తూ ఉన్నారు. అంతేకాదు, ఒక దినమున ఆయన పరలోకము నుండి మరలా తిరిగి వచ్చునని ఆ దూతలు ప్రకటిస్తూ ఉన్నారు. మనం గమనించిన రీతిగా ఆయన సశరీరుడుగా వెళ్ళినాడు. మహిమ దేహముతో దైవ మానవుడు పరలోకమునకు వెళ్ళి ఆ పరలోక సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. 40 దినముల తరువాత, ఈస్టర్ తరువాత 40 దినములకు ఇదిగో ఈ సంఘటన సంభవించినది
అని మనము గమనిస్తూ ఉన్నాం. ఈ దినము ఆరోహణ దినముగా ప్రపంచమంతటా సంఘములన్నిటిలో గుర్తింపబడుచు ఉన్నది. మన ప్రభువు ఆరోహణమై అత్యున్నత ఆకాశములోనికి వెళ్ళినాడు. అనిత్య సింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు. నీ కొరకు, మానవులందరి కొరకు తన ప్రియులను తాను ఏర్పరిచిన నిత్య నివాసములలోనికి తీసుకొని వెళ్ళడానికి తన అవిధేయులందరినీ తీర్పు తీర్చుటకు ఆయన మరల పరలోకము నుండి ఈ లోకమునకు రానయ్యున్నాడు. ఈ ఆరోహణ దినము నుండి 10 రోజుల పిమ్మట పెంతెకోస్తు పండుగ సంభవింపనయున్నది. ఈ 10 రోజుల కొరకు ఇంటర్నేషనల్ పెంటికాస్టల్ హోలీనెస్ చర్చ్ ప్రిజైడింగ్ బిషప్ డాక్టర్ డగ్ బీచమ్ గారి ద్వారా సంఘమంతటికి ఒక పిలుపు ఇవ్వబడినది. ఏ గ్లోబల్ కాల్ టు ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రపంచమంతటా ఈ 10 దినములు ప్రార్థన కొరకు, ఉపవాసము కొరకు ఒక పిలుపు ఇవ్వబడినది. మే 22 నుండి 31వ తారీఖు పెంతెకోస్తు దినము వరకు ఈ పని మనము చేయటానికి పిలువబడుతూ ఉన్నా. ఏ స్పెషల్ టైమ్ ఫర్ ద ఐపిహెచ్సి గ్లోబల్ ఫ్యామిలీ 10 days to Pentecost. ఈ 10 దినములలో మనము ప్రార్థన చేయగోరుతూ ఉన్నాం. ఈ ప్రార్థన యొక్క లక్ష్యములు ఏ రీతిగా అందించబడుతూ ఉన్నవో గమనిద్దాం. 4 లక్ష్యములతో కూడిన ఈ సాధన ఈ 10 దినాల కొరకు మన ముందు ఉంచబడుతూ ఉన్నది. సంఘమంతటికి, దేవుని ఎరిగిన ఆయన ప్రజలందరికీ దీనిని తెలియపరచుట నా భాగ్యముగా నేను భావిస్తూ ఉన్నాను. పాలి భాగస్థులముగా దీనిలో మనమందరము కలిసి ప్రయాణము చేయటానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ప్రార్థన లక్ష్యములు 4 ఏమనగా, renewed focus on prayer. ప్రార్థన మీద వినూత్నమైనటువంటి ఏకాగ్రత మనమందరము చూపటానికి ఈ 10 దినముల ప్రయాణము ఏర్పాటు చేయబడినది. రెండవది రిసీవింగ్ ఫ్రెష్ ఎంపవర్మెంట్. ఆ వినూత్నమైనటువంటి ఆయన ప్రభావము చేత ఆయత్తపరచబడుట అనే అనుభూతి మనం పొందుకోవటానికి ఈ సమయము ఏర్పాటు చేయబడినదే. రిసీవింగ్ ఫ్రెష్ ఎంపవర్మెంట్. మీరు శక్తి పొందుదురు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. మూడవది రీపింగ్ an increased harvest. విస్తృతమైనటువంటి ఆ పంట సమకూర్చటానికి ఈ సమయము, మన ప్రార్థన సమయము కేంద్రీకరించాలని పిలుపు ఇవ్వబడుతూ ఉన్నది. దేవుడు పెంతెకోస్తు అనుభవము ద్వారా, ఆత్మ కుమ్మరింపు ద్వారా ఏ రీతిగా ఆది సంఘ చరిత్రలో
విస్తారమైన ఆత్మల పంట అనుగ్రహించినాడు. అనుదినము అనేక మంది చేర్చబడుతూ ఉన్నారు. అలాంటి పంట మరల మనము ఈ దినాల్లో చూడడానికి ఈ ప్రార్థన కేంద్రీకరించబడుతూ ఉన్నది. 4వ లక్ష్యము రిలీజింగ్ గ్లోబల్ కింగ్డమ్ ఇంపాక్ట్. సార్వత్రికంగా ప్రపంచమంతటా ప్రస్తుతం ఉన్నటువంటి పరిమితుల మధ్య రాజ్య ప్రభావము విడుదల చేయుట అనేది ఈ ప్రార్థన సమయం యొక్క లక్ష్యముగా ఉంటూ ఉన్నది. దేవుని రాజ్యము అవసరం. దేవుని రాజ్యము రావాలి. దేవుని రాజ్యము అనేక మందికి ఈ దినాల్లో కావాలి. ఈ 10 దినాల్లో ప్రతి దినము ఈలాగున సంఘ సేవకులందరూ సంఘములు ప్రార్థన చేయటానికి ఒక పిలుపు మన సంఘ నాయకుని ద్వారా మనకు ఇవ్వబడినది. అనేక మంది యవనస్తులు ఈ ప్రార్థనలో నడిపించుటనేది ఆన్లైన్లో మనము చూడగలం. ఫేస్బుక్ ద్వారా లేక ఇతర యూట్యూబ్ సాధనాల ద్వారా దీన్ని మనం చూడగలుగుతాం. అంతేకాదు ఈ ప్రార్థన పరిచర్యలు ఉద్యమాలకు సంబంధించిన ప్రపంచ నాయకులు ప్రత్యేకమైనటువంటి ఆ నాయకుల యొక్క సందేశములు, ఉపన్యాసము, ఉపదేశము ఈ 10 దినాల్లో మనకు అందించబడనై ఉంటూ ఉన్నది. స్పెషల్ గెస్ట్ ఫ్రమ్ ప్రేయర్ మూవ్మెంట్స్ will teach and lead in prayer. IPSC young people will lead us in prayer. We engage in prayer 3 times daily, led by the international IPSC leaders. 4వది వాక్యానుసారమైన వేదాంతపరమైనటువంటి ఆ ప్రాధాన్యత, ఆయన ఆరోహణం యొక్క ప్రాధాన్యత, ఆ పెంతెకోస్తు యొక్క ప్రాధాన్యత, దానిని మనము చూడటానికి ఈ 10 దినాలు సహాయపడుతూ ఉన్నాయి. అంతేకాదు మనము మన సంఘ దర్శనం అరైజ్ 2033 ప్రభు యొక్క 2000 పునరుత్థాన దినోత్సవం, అది 2000th యానివర్సరీ ఆఫ్ జీసస్ రిజరెక్షన్. దాని కొరకు దేవుడు సంఘమంతటికి ఇచ్చిన ఆ లక్ష్యాల సాధన కొరకు మన హృదయాలు సిద్ధపరచుకోవటానికి దేవుడి సమయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ 10 దినాలు ప్రత్యేకంగా 10 అంశాల కొరకు ప్రార్థించటానికి సూచించబడినది. ఇరవై 22వ తారీఖు ఆత్మ అగ్ని, స్పిరిట్స్ ఫైర్. 23వ తారీఖు ధైర్యము కొరకు, బోల్డ్నెస్. 24వ తారీఖు రక్షణల కొరకు, అనేక మంది రక్షణ పొందుట చూచుట కొరకు, సాల్వేషన్స్ కొరకు. 25వ తారీఖు అద్భుతముల కొరకు. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ అద్భుతాలు అవసరమైనయో అద్భుతాల కొరకు మనం ప్రార్థించటానికి, మిరకిల్స్. 26వ తారీఖు నూతనమైన ద్వారములు తెరవబడటానికి, నూతనమైన తరుణముల కొరకు ప్రార్థించటం, న్యూ డోర్స్ ఆఫ్ ఆపర్చునిటీ. 27వ తారీఖు ఇదిగో ఈ కోత పని కొరకు పనివారిని దేవుడు పంపేలాగున ప్రార్థించుట, లేబరర్స్ ఫర్ ద హార్వెస్ట్. 28వ తారీఖు మనము ఓపికగా సాగిపోవడానికి దేవుని బలము కొరకు ప్రార్థించటం, స్ట్రెంగ్త్
టు పెర్సివియర్. 29వ తారీఖు ఆధ్యాత్మికమైన ఆ విడుదల కొరకు, స్పిరిచువల్ బ్రేక్ త్రూస్. 30వ తారీఖు దేశముల రూపాంతరము కొరకు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నేషన్స్. 31వ తారీఖు ఫ్రీడమ్ టు ప్రీచ్, బోధించుట కొరకు స్వేచ్ఛ దేవుడిచ్చేలాగున మనం ప్రార్థించటానికి ఈ 10 దినములు ఒక్కొక్క దినము ఒక్కొక్క ప్రాధాన్య అంశముపై మనము గురిపెట్టుటకు, ప్రభువును వేడుకొనుటకు, అందరము కలిసి ప్రార్థించటానికి ఈ సమయము దేవుడు అనుగ్రహించినాడు. 10 days to Pentecost. Don't miss this wonderful season. ఈ అద్భుతమైన కాలమును ఎవరు పోగొట్టుకొనవద్దు. Don't miss the blessing that God is going to give and bless His church with during this 10-day journey. ఈ 10 దినాల ప్రయాణంలో దేవుడిచ్చే ఆ దీవెనలు ఎవరు పోగొట్టుకొనవద్దు. దేవుడు పాలు పొందుటకు మనలను ఆయత్తపరచునుగాక, పాలు పొందుచున్న మనందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్నందరినీ ఈ 10 దినములు దీవించి అద్భుతమైన ఉత్సవము, ఆత్మ కుమ్మరింపు ఉత్సవములోనికి మనలను తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్.